హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓ జనరల్ అదేవిధంగా పానాసోనిక్ ఓ జనరల్ 2 టన్ పానాసోనిక్ 1.5 టన్ యొక్క సర్వీసింగ్ ఏ విధంగా చేద్దాం అనేది పూర్తిగా చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా అనమాట. కరెన్సీ నగర్ విజయవాడలో సర్వీసింగ్ చేయడం జరుగుతుంది అపార్ట్మెంట్లో అనమాట. అపార్ట్మెంట్లో మనకి పవర్ సప్లై అక్కడ, వాటర్ సప్లై ఇక్కడ, ఇట్లా డిఫరెంట్ చాలా దూరంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిందే ఇండోరు సర్వీస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూ సిస్టమ్స్ ఉంటాయి కదా. ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్లు అయితే 2, పానాసోనిక్లు అయితే 4, హిటాచీలు అయితే 8, ఓ జనరల్ అయితే 6, అట్లా స్క్రూస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. క్లిప్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే క్లిప్స్ ఉన్నాయో క్లిప్స్ రిమూవ్ చేసేసుకోవాలి, స్క్రూస్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సో రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ స్వింగ్ బ్లేడ్ కూడా చాలామంది తీస్తూ ఉంటారు. 99% తీయకపోవడమే బెటర్, ఎందుకంటే దానిలో ఉన్న బుల్లెట్స్ అటు ఇటు పట్టుకునేవి ఏవైతే ఉంటాయో అవి మీరు క్రాస్గా పెట్టి తీయకపోతే ఇరిగిపోతాయి, కాబట్టి తీయాల్సిన అవసరం లేదు. సో అందులో ఫస్ట్ ఫిల్టర్ తీసేసిన తర్వాత ప్యానల్ తీసేద్దాం. సో ప్యానల్ తీసి బ్యాక్ సైడ్ ఉన్నది కూడా తీసేసి మంచిగా పీసీబీ ఏదైతే ఉందో పీసీబీలో వాటర్ పడకుండా సో ఈ విధంగా మనం టేపింగ్ అనేది చేసేసుకుందాం. సో ఇట్లా ఫుల్ టేపింగ్ చేసుకున్న తర్వాత సో వాటర్ మనం సర్వీసింగ్ చేసుకోవడం మీకు తెలిసిందే. వాటర్ సర్వీస్ చేసుకోవాలంటే ప్రెజర్ పంప్ ఉండాలి కదా, లేదంటే మీరు ట్యాప్ తిప్ చేసుకోవచ్చు, బట్ అంత నీట్గా రాదు. సో ప్యానల్కి వాటర్ ఇలా మనం మంచిగా క్లీన్ చేసుకుంటూ కొడతాం అనమాట. అదే ఇంట్లో ఉన్నట్లయితే ఇలాంటి మన సర్వీస్ బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్ పెట్టేసి కింద డ్రైన్ పైప్లో నుంచి వాటర్ వెళ్ళేటట్టు బకెట్ పెట్టేసుకొని ఫిన్స్ ఖరాబ్ కాకుండా చాలా జాగ్రత్తగా మనం ఈ విధంగా చేసుకుంటాం. చుట్టుపక్కల ఏదైనా కరెంట్ ఉంటే వాటి మీద కూడా టేపింగ్ చేసేసుకుంటాం నీళ్ళు వెళ్ళకుండా. సో ఈ విధంగా ప్యానల్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ప్యానల్ దగ్గర డిస్ప్లే ఉన్నట్లయితే డిస్ప్లే జాక్ తీసేసి ప్యానల్ కూడా తీసేయాలి. ఇందులో మనం సర్వీసింగ్ చేసేస్తాం, కవర్ కూడా తీసేసి ఇట్లా మీ దగ్గర టైం ఉన్నట్లయితే ఎండలో పెట్టేసుకున్నారనుకోండి, అందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇంకో చోట అనమాట ఏసీ, ఇదంతా కలిపి ఇలా మనం సో ప్రెజర్ అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఎందుకంటే కాయిల్స్ అనేది చాలా వరకు ఖరాబ్ అయిపోతాయి ఫ్రెండ్స్. సో అంతకుముందు బాగానే ఉంటుంది, మనం ఏసీ సర్వీస్ చేసిన తర్వాత కాయిల్స్ ఖరాబ్ అవ్వడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ రాదు, అదేవిధంగా లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది చూడండి ఓ జనరల్ అనమాట. సో ఓ జనరల్లో ఎంత వాటర్ కొట్టినా కానీ డస్ట్ వస్తూనే ఉంది. దీంట్లో ఏంటంటే వాటర్ ట్రే బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కదా. సో ఓ జనరల్నే కాదు, ఏ ఏసీకి అయినా సరే బ్యాక్ సైడ్ కూడా ట్రే ఉంటుంది, అది క్లీన్ చేయాలి. ఎవాపరేటర్ కాయిల్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఏదైతే కాయిల్ ఉందో అది కూడా మనం క్లీన్ చేయాలి. అది క్లీన్ చేయకపోతే సో వాటర్ అనేది హోల్ అనేది పడిపోయి అంటే వాటర్ బయటకు వచ్చే హోల్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో మీరు సర్వీసింగ్ చేసినా కానీ వాటర్ ఇంట్లోనే పడతాయి అనమాట. సో ఈ విధంగా ఆ డ్రైన్ పైపు అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇండోర్ క్లీన్ చేసేటప్పుడు ఏదైతే సక్షన్ డిశ్చార్జ్ పైపు ఉందో దానికి టేపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవుట్డోర్ సర్వీసింగ్ చేసేటప్పుడు ఇన్వర్టర్ ఏసీ అయితే కొంచెం జాగ్రత్తగా సో ఆ సైడ్స్లో వాటర్ పైన కొట్టేటప్పుడు ప్యానల్లో నుంచి లోపలికి వాటర్ వెళ్ళే ఆప్షను 99% ఉండదు, బట్ జాగ్రత్తగా మనం కొట్టాల్సిన అవసరం ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏదైతే కండెన్సర్ కాయిల్ ఉందో సో ఆ కండెన్సర్ కాయిల్కి ఫ్రెండ్స్ ఒకే చోట ఎక్కువసేపు మన గన్ అనేది పెట్టకూడదు. సో ఒకళ్ళు పెట్టాల్సి వస్తే మాత్రం ప్రెజర్ చాలా తగ్గించుకొని ఫోమ్ లాగా వచ్చేటట్టు మనం హ్యాండ్లో మనం ఆటోమేటిక్గా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ చేంజ్ చేసుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యాన్ మోటార్లకు కూడా వాటర్ కొట్టేటప్పుడు ఫ్రెండ్స్ స్ట్రైట్గా కొట్టొద్దు, క్రాస్గా కొట్టండి. స్ట్రైట్గా కొట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆయిల్ సీల్ ఉంటుంది, యాక్చువల్గా వాచర్ సీల్ ఉంటుంది లోపలికి వాటర్ వెళ్ళకుండా. ఎందుకైనా మంచిది మనం సైడ్ నుంచి కొట్టినట్లయితే మురికిపోతుంది, అదేవిధంగా ఫ్యాన్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. అదే యూవీడబ్ల్యూ ఫ్యాన్ ఉందనుకోండి, అది ఇండోర్ అయినా కానీ అవుట్డోర్ అయినా కానీ కొంచెం జాగ్రత్తగా కొట్టుకోవాలి, లేదంటే రివర్స్ మ్యాగ్నెట్ జనరేట్ అయిపోయి సో పీసీబీ అయితే ఉందో అది షార్ట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ కానీ స్పాంజ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసి ఫ్యాన్ తిరగకుండా సో చేసుకోవడం బెటర్. ఆ ముందు ఉన్న ప్యానల్ రిమూవ్ చేసేసి ఫ్యాన్ మోటార్ మీద కవర్ అంటే ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ కూడా తీసేసి మంచిగా కవర్ పెట్టేసి మీరు చేసుకున్నట్లయితే అసలు తలనొప్పి ఉండదు. ఇంకా ఆ కంప్రెసర్ మీద కూడా కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఏదైతే జాకులు ఉంటాయో వాటి మీద కూడా కవర్ పెట్టేసి కొట్టారనుకోండి, ఇది తలనొప్పి లేని పని. కానీ కస్టమర్ అంత టైం ఇవ్వకపోతే మాత్రం ఇంకా తప్పదు ఇలా చేసుకోవడమే. సో కస్టమర్కి వేరే ఆఫీస్ వెళ్ళే పని ఉందని చెప్పేసి టైం లేదని చెప్పేసి మాకు చేయమని చెప్పారు. సో ఈ విధంగా మనం చేసేసాము. ఇది ఓ జనరల్ వచ్చేసి 2 టన్ అనమాట. 2 టన్ ఏసీలో కూడా సేమ్ అంతే. మనకి ఇండోర్లో ఎవాపరేటర్ క్లీన్ చేసుకుంటాం, అవుట్డోర్లో వచ్చేసి కండెన్సర్ క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండోర్లో వాటర్ ట్రే క్లీన్ చేసుకుంటాం, అవుట్డోర్లో వచ్చేసి కండెన్సర్ల కింద ఏదైతే వాటర్ వేస్ట్ ఉందో అది క్లీన్ చేసుకోవాలి. సో అదే సైడ్ మీద బయట ఎక్కడైనా ఉన్నట్లయితే సేమ్ ప్రాసెస్. సో సైడ్ నుంచి మనం క్లీన్ చేసేసుకుంటాం దూరం నుంచి. సో అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. యూట్యూబ్లోకి వెళ్ళి ఐఎన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ తెలుగు అని టైప్ చేయగానే ఫస్ట్లో నా ఛానల్ వస్తుంది అనమాట. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్తో పాటు డీటెయిల్స్ నేను ఏమేమి ట్రైనింగ్ ఇస్తానన్నది సో డిస్క్రిప్షన్ అంటారు కదా, అక్కడ మోర్లో క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ప్రతి వీడియో కింద ఇస్తాను నేను. సో ఆ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, సో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోతో పాటు
మీకు ఏదైతే హౌస్ వేరింగ్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ సంబంధించిన క్లియర్గా లిస్ట్ వైజ్గా కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇట్లా నేను ఏ చేస్తానో అవన్నీ లిస్ట్ ఇచ్చాను అనమాట. సో మీకు నచ్చింది మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా ఛానల్లో ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే సో పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి ఆల్లో పెట్టండి. అదేవిధంగా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఇంకా వీడియోస్ గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.